నమస్తే. ఈ గుడి గురించి మీరు తెలుసుకుంటే కంపల్సరీ మీరు ఆశ్చర్యపోతారు. అంత గొప్ప చరిత్ర కలిగిన గుడి ఇది. అసలు ఈ గుళ్ళే ఎవరున్నారంటే శివలింగం. ఆ శివలింగాన్ని సాక్షాత్తు ఆ మార్కండేయ స్వామే ఈ లింగాన్ని పూజించేవారు. ఈ గుడిని చూపిస్తాను. ఈ గుడితో పాటు అక్కడ కొండలలో గుహలో ఒక అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారిని కూడా చూపిస్తాను. అంతేకాకుండా పక్కనే ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు స్పెషల్ ఏంటంటే సినిమా షూటింగ్లకైనా, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పాటలకైనా చాలా అద్భుతంగా ఉంటది. అంత ఈ లొకేషన్, ఆ లొకేషన్ కూడా మీకు పూర్తిగా వివరిస్తూ పైకి వెళ్ళి మీకు ఆ చెరువును కూడా మీకు చూపిస్తాను. అసలు మార్కండేయుడు అంటే ఎవరు, అసలు ఆయన చరిత్ర ఏంది అంటే, మార్కండేయుడు గురించి చెప్పాలంటే ప్రాచీన కాలంలో మృకుండ అనే మహర్షి ఉండేవాడు. అతనికి మృదుత్వతితో పెళ్లి జరిగింది. తర్వాత ఈ దంపతులకు ఇంతకాలమైన పిల్లలు పుట్టలేదు. అప్పుడు ఈ మహర్షి తపస్సు చేశాడు శివునికి. ఆ తపస్సుకు శివుడు మెచ్చి ప్రత్యక్షమై నీకు ఏ వరం కావాలో కోరుకోమని అంటాడు. అప్పుడు ఆ మహర్షి నాకు ఒక మంచి కుమారుని ఇవ్వు అంటాడు. అప్పుడు శివుడు మంచి కుమారుడా, అయితే మేధావయ్యుండి ధర్మాన్ని పాటించేవాడు అయితే ఎక్కువ కాలం బతకడు, అర్ధ ఆయుష్తో చనిపోతాడు. అలాంటి వాడా, లేక బుద్ధిహీనుడు అంటే తెలివి తక్కువ వాడు, ఇతను ఆయుష్తో పూర్తి ఆయుష్తో బతుకుతాడు, ఎలాంటి కుమారుడు కావాలనో చెప్పు అంటే నాకు మేధావి అయిన ధర్మాన్ని పాటించేవాడు అలాంటి కుమారుని ఇవి స్వామి అంటే తదాస్తు అని శివుడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా మార్కండేయుడు 16 సంవత్సరాలకే చనిపోయే శాపంతో జన్మిస్తాడు. అలా కొన్ని రోజుల తర్వాత పెరుగుతా ఉన్న కొద్దీ వేదాలు నేర్చుకుంటూ గొప్ప శివభక్తుడు అవుతాడు. అలా కొన్ని సంవత్సరాలు అంటే 16 సంవత్సరాలు గడిచిపోతాయి. చనిపోయే చివరి రోజు కూడా వచ్చేస్తుంది. అప్పుడు యమధర్మరాజు మార్కండేయుడు ప్రాణాలు తీసుకురామని తమ దూతలను పంపిస్తాడు. అప్పుడు మార్కండేయుడు ఇక్కడ ఉన్న శివలింగానికి పూజ చేస్తూ ఉంటాడు. అప్పుడు పూజ చేస్తున్నప్పుడు యమదూతలు లోపలికి ప్రవేశం ఉండదు వాళ్ళకి. ఆ ప్రవేశం లేకపోయేసరికి నువ్వే బయటికి రామని యమదూతలు అడుగుతారు. కానీ మార్కండేయుడు బయటికి రాకుండా అక్కడనే పూజలు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు మళ్ళీ యమదూతలు యమధర్మరాజుకు చెప్తే సాక్షాత్తు ఆ యమధర్మరాజే ఇక్కడికి వచ్చి మార్కండేయుడిని ప్రాణాలు తీసుకెళ్ళడానికి ఇక్కడ వస్తాడు. మార్కండేయుని తన ప్రాణాలను తీసుకెళ్ళడానికి యమధర్మరాజు వచ్చినప్పుడు మార్కండేయుడిని బయటికి రమ్మని పిలుస్తాడు. కానీ మార్కండేయుడు బయటికి వెళ్లకుండా ఇక్కడనే కూర్చొని ఈ లింగానికి పూజలు చేస్తూనే ఉంటాడు. అప్పుడు యమధర్మరాజుకి కోపం వచ్చి తన దగ్గర ఉన్న పార్శ్వాన్ని తీసి విసురుతాడు. అప్పుడు ఆ పార్శ్వం అనేది లింగానికి తగులుతుంది. అప్పుడు శివునికి కోపం వచ్చి తన ఉగ్ర రూపంతో తన దగ్గర ఉన్న త్రిశూలను తీసుకొని ఆ యమధర్మరాజుని చంపేస్తాడు. ఆ సమయంలో పైనకెళ్ళి దేవతలు అందరూ వచ్చి వేడుకోవడంతో ఆ యమధర్మరాజుని బతికించాలని కోరుకుంటారు. అప్పుడు శివుడు ఒక షరతు పెడతాడు, నా నిజమైన శివభక్తులను ఈ యమధర్మరాజు ఏ విధంగానూ హింసించరాదు. అంతేకాకుండా మార్కండేయునికి ఎప్పుడు ప్రాణం పోకుండా జీవితాంతం బతికే విధంగా అంటే ఎప్పటికీ 16 సంవత్సరాలే ఉండే విధంగా అతనికి వరమిస్తాడు. ఆ విధంగా మార్కండేయుడు అమరత్వాన్ని పొందాడు. ఆ మార్కండేయుడు పూజించిన శివలింగమే ఇది. ఆ కొండల మధ్యలో గుహలో ఉంటుంది అమ్మవారు. ఆ అమ్మవారి దగ్గరికి పోయి కూడా మనం చూద్దాం లోపల ఎట్లుంది, ఆ గుహలో ఎట్లుంది. మళ్ళీ తర్వాత ఆ చెరువును కూడా మనం చూద్దాం. నేను చెప్పింది కదా గుండ్ల మధ్యలో లోపల గుహలో ఒక అమ్మవారు ఉందని. ఇదే పదండి ఒకసారి పైకి పోదాం. చూడండి అతి పురాతన ఈ రాళ్ళని మెట్లతో చూడండి. ఈ మెట్లను చూస్తే మీకు అర్థమవుతుంది పురాతన గుడి అని. ఇక్కడ కూడా ఒక ధ్వజస్తంభం ఉంది చూడండి. పాత కాలపే ఇవంతా అనుకుంటా. ఇది మొత్తం అప్పటి ఆనవాళ్ళుగో మెట్లు ఇవన్నీ ఉన్నాయి చూడండి. మొత్తం కడీలతోనే కట్టేసారు. పైన కూడా కడీలతోనే మొత్తం స్లాబ్ వేసినట్టున్నారు. అట్లా ఉంది మొత్తం ఇది. సరే లోపలికి వెళ్ళి కూడా చూద్దాం దాన్ని. లోపల మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మొత్తం ఒక పురాతన అప్పటి మొత్తం జాతితో ఇండ్లు ఉంటున్నాయి చూడు, అట్లా ఉంది మొత్తము. ఒకసారి చూడండి, ఒకసారి దాన్ని చూడండి. పెద్ద పెద్ద కడీలతోని స్లాబ్ అంటే మనం చెక్కలతోని దూలాలతో చూసినాము ఇన్ని రోజులు. కానీ రాళ్ళతోనే కట్టి అంత హైట్కి తీసుకెళ్ళి అవి వేసిరంటే అది నార్మల్ విషయం కాదు. చాలా కష్టపడి ఉంటారు అవి ఏనికే. చూడండి మట్టితోటి ప్లస్ రాళ్ళతో గోడ ఇది. ఇక్కడ కూడా ఇక్కడ లోపట ఎవరో మనుషుల శబ్దం వస్తుంది. లోపలికి వెళ్ళి కూడా మా అమ్మవారిని దర్శించుకుంటూ లోపల ఎవరన్నా ఉంటే వాళ్ళని ఈ గుడి గురించి మనం తెలుసుకుందాం.
చూడండి ఇది మూత ఎంత చిన్నగా ఉందో, ఇట్లా వంగిపోవాల్సి వస్తుంది. చూడండి ఇక్కడ అమ్మవారు ఉంది, ఈ గుండ్ల మధ్యలో ఉంది, మొత్తము రాళ్ళ మధ్యలో లోపల చిన్నగా రూమ్లా. ఇక్కడ ఒక భక్తుడు అతని గురించి కూడా, అతని మాటలో మనం ఈ గుడి గురించి మనం తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎవరు అమ్మవారు, ఆయన వాళ్ళ పేరు ఏం పేరు? అమ్మవారు ఇక్కడ వెలిసింది, కొన్ని వందల సంవత్సరాల నుంచి పూజలు చేస్తున్నామని పెద్ద మనుషులు చెప్పినారు. వందల సంవత్సరాల నుంచే జరుగుతుంది ఇక్కడ పూజలు. ప్రతి శివరాత్రి నాడు పూజలు జరుగుతాయి. ఇక్కడ పూజలు చేస్తే బయట కూడా మార్కండేయ స్వామి కూడా పూజలు జరుగుతాయి. ఇక్కడనే పక్కన ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఒక రాయికి మన ఆంజనేయ స్వామి కనిపించిండు అక్కడ. అంటే ఇక్కడ అంటే మార్కండేయ స్వామి కూడా మన శివరాత్రికి పూజలు జరుగుతుంటాయి అక్కడ. అన్ని అదే రోజు ఇక్కడ అక్కడ పెద్ద ఎత్తున 3-4 ఊర్ల మంది వస్తారు, ఇక్కడ పెద్ద ఎత్తున వస్తారు. అంటే సాక్షాత్ ఆ మార్కండేయ స్వామి అక్కడ శివలింగాన్ని పూజ చేశారు సార్, అది నిజమే అంటారా? నిజమే అంటారు స్వామి, ప్రతి ఒక్కరు అదే మాట అంటారు. అదే ఆనవాయితీ ప్రకారంగా మేము అందరం పూజలు కూడా అట్లే చేస్తాం. అంటే ఆ మార్కండేయ స్వామి వాళ్ళ అమ్మనాలు ఉన్న ప్లేస్ ఇదే అంటారు, మీరు ఇక్కడనే పూజ చేసుకునేవారు ఇక్కడనే ఉన్నారు కాబట్టి. అంతే అంతే. అంటే మీ తాతలు ముత్తాతలకి వెళ్ళి ఇక్కడనే ఇదే ఆనవాయితీగా వస్తుంది. ఓకే. అక్కడ బుద్ధారంకి వెళ్ళి వస్తారు, సానిపల్లి, మమ్మాపల్లి, మహాదేవపేట. అంటే ఈ గుడి ఏ ఊరి కిందకి వస్తుంది సార్ ఇది? ఈ మమ్మాయిపల్లి, నార్కల్ డిస్ట్రిక్ట్, తెలంగాణ నార్కల్ డిస్ట్రిక్ట్ మమ్మాయిపల్లి గ్రామానికి చెందింది. బిజినపల్లి మండల్ అక్కడ దగ్గరే ఉంటది. అడవుల్లో, అది కూడా అడవి మధ్యలో ఉంటది. ఎట్టు కాకుండా మొత్తం రానికి ఒక మట్టి రోడ్డు తప్ప వేరే సౌకర్యం లేదు రానికే. అసలు అడవుల మధ్యలో ఉంటది. ఒకసారి ఇంతే గుడితో పాటు పక్కన చెరువు అని చెప్పిన కదా, అది కూడా మస్తు బాగుంటది, అది కూడా మీకు చూపిస్తాను. పొంపారి స్వామి గుడి ఉడుకుంది, చూద్దరు మీరు. ఓకే ఓకే సార్. అంటే ఇక్కడ ఆంజనేయ స్వామిని కూడా ఇక్కడ పూజిస్తారు సార్. ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు అక్కడ పూజ చేస్తారు, అమ్మవారికి పూజ చేస్తారు. అందరితో పాటు ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా పూజ చేస్తారు. అదే రోజు ప్రతి ఒక్కరు అక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ పూజలు చేస్తారు, పూజ చేస్తారు ఈ ఆంజనేయ స్వామి దగ్గర. ఓకే ఓకే. ఒకసారి చూడండి మొత్తం రాళ్ళతో ఎట్లుందో, మొత్తము గుండ్లతోనే ఉంటది మొత్తము. ఇంతకుముందు చెప్పాను కదా, చెరువు ఉంటుంది. సినిమా షూటింగ్ లో కానీ స్పెసిఫిక్ గా చెప్పాలంటే పాటలు మస్తు అద్భుతంగా ఉంటుంది లొకేషన్ అంతా, చెప్పాను కదా. అది కూడా ఒకసారి మనం వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. చూసిరుగా ఈ నేచర్ ఎంత అద్భుతంగా ఉందో. మీరు పైకి వెళ్ళి షాట్ చూసిరు కదా. ఒక్క మాట చెప్పాలంటే మీరు, నేను చూపించింది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇంకా ఈజీగా మీకు ఉదాహరణకు ఎట్లా చెప్పాలంటే, మనం ఒక సినిమా థియేటర్కి వెళ్తాం. సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు మనకు స్క్రీన్తో పాటు చుట్టుపక్కల మొత్తం కనిపిస్తుంది. అదే స్క్రీన్ ఆన్ చేసినప్పుడు, లైటింగ్ ఆఫ్ చేసినప్పుడు ఓన్లీ స్క్రీనే కనిపిస్తుంది. అదేవిధంగా మనం షూట్ చేసినప్పుడు ఓన్లీ స్క్రీన్ సైజులో కనిపిస్తుంది, మొత్తం కనపడదు. అదే దానికి దీనికి తేడా. అందుకే నిజంగా ఇక్కడ వచ్చి మీరు అనుభూతి చెందండి, అంత అద్భుతంగా ఉంటుంది నేచరు. అక్కడ చూడండి ఎంత పెద్ద కొండలు, అడవి అంతా ఉంటుంది. అందుకే మీరు ఒకసారి ఇక్కడ రానికి ట్రై చేయండి. నాకు తన డ్రోన్ లేదు కాబట్టి మీకు ఇదంతా చూపించలేకపోతున్నాను. ఒకవేళ డ్రోనే ఉంటుంది మీకు మొత్తం చూపించేవాని. ఇంతటితో ఇవి పూర్తి అయిపోయింది. ఇలాంటి గొప్ప గొప్ప వీడియోలు మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని ఎమ్మడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఇంకా పురాతన కోటల గురించి కూడా మన ఛానల్లో ఉంటాయి, అవి కూడా చూడొచ్చు. ఎమ్మడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్లో ఆన్ పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటా. థ్యాంక్ యూ, బాయ్.